చుక్కా రామయ్య గారు 1925 నవంబర్ 20న జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రుల పేర్లు నరసమ్మ, అనంతరామయ్య. రామయ్య తన స్వస్థలమైన గూడూరులో 3వ తరగతి వరకు చదివాడు. డిగ్రీ, ఎంఎస్సి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. హైదరాబాదు సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. నిజాంకు, రాజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారు. జనగామ జిల్లా జనగాంలో ఉపాధ్యాయుడిగా చేరి తెలంగాణలోని అనేక పాఠశాలల్లో పనిచేశారు. 1983లో నాగార్జున సాగర్లోని రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్గా పదవి విరమణ చేశారు. హైదరాబాదు నల్లకుంటలో స్థిరపడి ఐఐటి, జేఈఈ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గణితం బోధించడం మొదలుపెట్టారు. విద్యా విషయంకంగా రామయ్య గారు చిన్న పాఠం, చదువుల తోవ, చిట్టి చేతులు, నడక, జ్ఞాన లోగిళ్లు వంటి అనేక పుస్తకాలను రచించారు. ఐఐటి ప్రవేశ పరీక్షల్లో తన సంస్థ సాధించిన విజయాల కారణంగా చుక్కా రామయ్య గారు ఐఐటి రామయ్యగా ప్రసిద్ధి చెందారు. 2007లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికయి 2007 మార్చి 30 నుంచి 2013 మార్చి 29 వరకు పదవిలో కొనసాగారు. ఆయన 2025 జూన్ 28న పివి నరసింహారావు గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. నవంబర్ 20 చుక్కా రామయ్య గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ వైకే టీవీ ఎంటర్టైన్మెంట్స్.